నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. నమస్తే సార్, సీఎం సభ కోసం రేపు జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ని 23rd వాయిదా వేశారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ మొదలు పెట్టుకున్నాడు. ఏదో సిద్ధం అని అదని ఇదని ఏదో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఎన్నికల క్యాంపెయిన్ పెట్టుకోవటం తప్పులేదు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలన్నీ కూడా క్యాంపెయిన్ పెట్టుకుంటాయి. కాకపోతే ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఈ ఎన్నికల ప్రచారం అంటూ చేస్తున్న ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రభుత్వ ఖర్చుతోటి జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతోటి ఎన్నికల ప్రచారాలు ఎట్ట చేస్తాడు? పాయింట్ నెంబర్ 1. దీనికి సంబంధించి చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. విపరీతమైన ఫ్లెక్సీలన్నీ ఊరు మొత్తం పెట్టేస్తున్నారు. అలాగే దేవాలయాలు లేదు, ఏది లేదు, అన్నిటి మీద పెట్టేస్తున్నారు. ఫ్లెక్సీలు పెట్టేసి ఈ విధమైన ఇది చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 2. దానికి కూడా ఎగ్జామ్షన్ ఇద్దాం. సీఎం ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ కోసం చెట్లు కొట్టేస్తున్నారు. ఇది మాత్రం సహించడానికి వీల్లేని విషయం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగితే తప్ప చెట్టు కాదు. చిన్న మొక్క చెట్టు కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అటువంటి చెట్లని ఈయనకి హెలికాప్టర్ దిగటానికి అడ్డం వచ్చిందని చెట్టు కొట్టేస్తే అట్లా చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ కాకుండా వేరే చోట హెలిప్యాడ్ పెట్టుకోవాలి. అట్లా కాకుండా ఈయన ఎక్కడ అనుకుంటాడో అక్కడ హెలికాప్టర్ దిగే విధంగా అక్కడ చెట్లన్నీ కొట్టేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏదైనా రూట్ లో వెళ్తాడు అంటే ఇప్పుడు అంతకు ముందర ఏం చేశారు అంటే రోడ్లు వెడల్పు చేసి మధ్యలో రోడ్డు డివైడర్ వేసి అందులో చెట్లు పెంచారు. దానివల్ల ఏంటంటే అర్బన్ క్లైమేట్ కొంత చల్లగా ఉంటుంది అనేది ఒక ఇది, పొల్యూషన్ తగ్గుతుంది అనేది. సీఎం టూర్ల కోసం చెట్లు కొట్టేయడం మొదలు పెట్టారు. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేస్తారు. ఈ ఆస్పెక్ట్స్ అన్నిటితో పాటు ఇప్పుడు ఏంటి అంటే పిల్లల పరీక్షలు కూడా వాయిదా వేసే స్థాయికి వచ్చేసింది. ఇదంతా కూడా ఇప్పుడు రేపు ఎగ్జామ్ కోసం పిల్లలందరూ ప్రిపేర్ అయ్యారు. చాలా ప్రిపేర్ అవుతారు. అంటే మనకి తెలుసు, మనం కూడా ఆ స్టేజ్ నుంచే ఇక్కడికి వచ్చాం. ఎగ్జామ్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని చూస్తూ ఉంటారు. అటువంటిది 3వ తారీఖు జరగాల్సిన ఎగ్జామినేషన్ ని 23కి పోస్ట్ పోన్ చేయటం అంటే 20 రోజుల పాటు ఈ విద్యార్థుల టెన్షన్ ని పోస్ట్ పోన్ చేయటం అంటే ఈ స్టూడెంట్స్ కి వాళ్ళు వేరే ఫర్దర్ స్టడీస్ ప్రిపేర్ కావటం అటువంటివన్నీ పోతాయి అన్నమాట. ప్లస్ స్టూడెంట్స్ స్ట్రెస్ లోకి వచ్చేస్తారు. ఏదన్నా బలమైన కారణం ఉంటే ఏదైనా అప్పుడు అంతకు ముందర మనం చూసాం సమైకేంద్ర ఉద్యమాలు వచ్చినప్పుడు, లేకపోతే అటువంటి ఏమన్నా వచ్చినప్పుడు వాయిదాలు వేయటం వేరు. లేదు ఏదన్నా న్యాచురల్ కెలామిటీ వచ్చింది అంటే ఒక్కొక్క సీజన్లో విపరీతంగా ఎండలు వస్తాయి, హీట్ వేవ్స్ వస్తాయి. వచ్చినప్పుడు పరీక్షలను పోస్ట్ పోన్ చేయటం వేరు. తుఫాన్లు వచ్చినప్పుడు వాతావరణం బాగలేదు కాబట్టి పరీక్షలు పోస్ట్ పోన్ చేయటం కూడా మనం చూసాం. సాధారణంగా జరిగే పనులు అవన్నీ కూడా. కానీ ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు, అది కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు అని చెప్పి విద్యార్థుల పరీక్షల్ని వాయిదా వేయటం అనేది అది ఏ విధంగా చూసినా కానీ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. నువ్వు స్టూడెంట్ జీవితంతో ఆడుకోవటానికి నీకు అధికారం లేదు. నువ్వు ఇప్పటికే పర్యావరణంతో ఆడుకుంటున్నావు, చెట్లన్నీ కొట్టేస్తున్నావు. నువ్వు హెలికాప్టర్ మీద పైన వెళ్తావు అంటే కింద చెట్లు కొట్టేస్తున్నారు. నీకు ఇటువంటి భద్రతా చర్యలు నువ్వు తీసుకోవడం పర్యటనలు మానే. నువ్వెందుకు ఇంత సెక్యూరిటీ నీకెందుకు? నువ్వు యూఆర్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. నీకు నామినల్ గా నీకు ఎంత ప్రొటెక్షన్ ఉండాలో అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయటం ఏంటి, చెట్లు కొట్టేయటం ఏంటి, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇదే విషయం మీద ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తం అసలు ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ ఉంటుంది? ఒక ఏరియాలో చూస్తే ముందర తెలుసుకో. నీకు పరీక్ష ఏంటి అంటే పరీక్ష 2:00 అయిపోతుంది. నువ్వు సాయంత్రం 6:00 పెట్టుకో, నీ పర్యటన 6:00 పెట్టుకో, లేకపోతే పరీక్ష అయిపోయిన తర్వాత పెట్టుకో. పరీక్షను పోస్ట్ పోన్ చేయటం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఎగ్జామ్స్ అంటేనే పిల్లలు చాలా రోజుల నుంచి అసలు ప్రాక్టీస్ అని నిద్ర లేకుండా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూనే ఉంటారు. టెన్షన్ ఉంటుంది కదా వాళ్ళందరికి కూడా, చాలా టెన్షన్ ఉంటుంది. స్టూడెంట్స్ అంటే వాళ్ళు చాలా టెన్షనబుల్ ఇది కదా. వాళ్ళు ఆ టెన్షన్ గోత్రూ అవుతూ ఆ టెన్షన్ని ముఖ్యమంత్రి పర్యటన కోసం ఆ టెన్షన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే ఇంతకన్నా అట్రాషియస్ ఇంకోటి ఏది ఉండదు. ఇది చాలా పిల్లల్నే కాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇట్లా జరగటాన్ని ఎవరు హర్షించరు.
నీకు చెట్లు కొట్టేయటమే చాలా బ్యాడ్ అనుకుంటే ఇదే ఈ విధంగా స్టూడెంట్స్ జీవితాలతోటి భవిష్యత్తుని ఆడుకోవటం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నీ ఎలక్షన్ల కోసం లేదా నీ ఎలక్షన్ల ప్రచారం కోసం స్టూడెంట్స్ జీవితాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నావు? ఎందుకు అంత అంత ఇదిలో చేస్తున్నావు? నీకేం కావాలి? నీకు ఎలక్షన్ ప్రచారం, ఎగ్జామ్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా. అసలు ఎగ్జామ్స్కి నీ ఎలక్షన్ ప్రచారానికి సంబంధం ఏంటి? అదే కదా. ఎగ్జామ్స్కి నీ ఎలక్షన్ అంటే స్టూడెంట్స్ని నువ్వు ఎలక్షన్ మీటింగ్కి తీసుకెళ్తావా? బలవంతంగా నువ్వు బస్సులు పెట్టి తరలించడానికి ప్లాన్ చేస్తున్నావా? పరీక్షల మధ్యలో విద్యార్థుల్ని ఈ విధంగా చేయటం నేను చెప్పటం అయితే, నేను వ్యాఖ్యానించడం అయితే తీవ్రమైన నేరం కిందే దాన్ని పరిగణించాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదు, పర్యావరణంతో ఆడుకోకూడదు, విద్యార్థుల జీవితాంతో ఆడుకోకూడదు. ఈ విధంగా ఇప్పుడు నీకు నీ ఎలక్షన్ల కోసం అన్నీ ఆపేస్తాను అంటే అది నాట్ యాక్సెప్టబుల్. ఒకసారి 2 సార్లు అంటే ఏదో కొంచెం ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఫస్ట్ నేచర్తో ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కూడా ఆడుకుంటున్నారని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.